ఎందుకు 30-40 ఏళ్ళు శత్రుత్వాలు ఉన్నాయి? అవును. ఆస్తికి సంబంధించి వ్యక్తి న్యాయం అనేది ప్రమాదకరం. లేదా వాళ్ళలో జెన్యూనిటీ ఉంటే నో ప్రాబ్లం. అది వ్యక్తి చేయగలడు, రంగా చేయగలడు, నెహ్రూ చేయగలడు. అలా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉండి అలా చేయడం, వాళ్ళకు వచ్చిన రంగాకి పెద్దగా ఆస్తులు రాలా, అట్లా అక్రమంగా సంపాదించాల. మరి నెహ్రూ మీద ఉన్న అభియోగాలు ఏంటి? అనేకమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు లేకపోతే ఆస్తులు, అట్లాంటి వివాదాలే కదా వచ్చినాయి నెహ్రూ మీద. అంటే అర్థం ఏంటి? రంగా మీదకైతే గనక అట్లా లేదు, అంత రంగా ఎక్కువగా పేదల పక్షాన ఉన్నాడు అనేటువంటిది ఉంది. నెహ్రూ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అభియోగం ఉంది. బట్ నెహ్రూ అంతకంటే ఎక్కువగా పేదలకు చేశాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది నిజమని నమ్మాలా? అసలు చట్టం తన పని దాన్ని చేయకుండా మూడో వాడు ఎవడో చేయడం ఏంటి? ఇప్పుడు ఆ లెక్కనైతే నా దగ్గర కూడా రమ్మని సెటిల్మెంట్ చేస్తే ఒకడు వచ్చి భూమి పట్టుకొచ్చాడు కాగితం, ఇంకోటి వచ్చి పట్టుకొచ్చాడు, నాకు ఇది కరెక్ట్ అనిపించిందిరా నువ్వు వీడికి ఇచ్చే అని చెప్పండి, దాన్ని ఇచ్చాను. పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు, నేను అనేది అదే, చట్టాలు ఎందుకు? ఇప్పుడు పార్టీ ఆఫీసులు ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోడి దగ్గరికి రావాలి ఎందుకు? అక్కడ అధికార పక్షపు రౌడీయిజము అధికార పక్షానికి సంబంధించినటువంటి వాడి వల్లనో రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు, వెరీ గుడ్. ఒక నెల రోజుల వరకు బానే ఉంటది. ఇప్పుడు క్రమంగా ఏమవుతున్నాయి, అన్ని ల్యాండే. ఎవరికాడు ఎట్టా చెప్తున్నాడు, అవతల